రైతు బిడ్డ పల్లెల నుంచి ఇక్కడ పట్టణానికి వచ్చి ఏంది మీ అవస్థలు ఏంటి అసలు? నా అవస్థలు ఏంటి ఎవరికి చెప్పుకోవాలండి, ఎవరికి చెప్పుకున్నా ఏంది లేదు, నోటిఫికేషన్ లేదు. ఏం సరిగ్గా ఇక్కడ చూస్తే హాస్టల్ ఫీజులు కట్టుకోలేక అది చేయలేక ఇది చేయలేక మేము ఏమో పుస్తకాలతో కుస్తీ పడుతుంటే ఇలా రోడ్డు మీద వాళ్ళేమో నోటిఫికేషన్ ఇవ్వకుండా మమ్మల్ని ఇలా రోడ్డు మీద రప్పిస్తున్నారు. బాధలు ఎవరితో చెప్పుకున్నా ఏం చెప్పుకున్నా ఎక్కడ ఎవరికి చెప్పుకున్నా తీరేలా అయితే లేవు అసలు. మాకు మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు తక్షణంగా మాకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తే మా పుస్తకాలు మా కుస్తీ ఏదో మేము పడతాం, ఉద్యోగాలు సంపాదిస్తాం, కష్టపడి ఫ్యామిలీలు సెట్ అవుతాయనే బాధ ఒకటి. ఇంట్లో ప్రెజర్స్, బయట ప్రెజర్స్ ఒకటి కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. రైతు కుటుంబం అంటారు, మరి ఏంది అమ్మ నాన్న పరిస్థితి ఏంటి? అమ్మ నాన్న పరిస్థితి ఏముంది, నేను త్రీ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి. 3 years నుంచి చదువుతూ ఉంటే నోటిఫికేషన్లు అయితే సరిగా లేవు. ఇంట్లో పరిస్థితి ఏంటి అంటే ఇక ఇంట్లో ఇలా కోచింగ్ కోసం అని తెచ్చిన అప్పు, ఇంట్లో ఇక వేరే అప్పు, అది ఇది అప్పు తీర్చలేక అది లేక ఇక ఇంటికాడ నుంచి ప్రెజర్స్ ఎన్ని రోజులు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు ఒకటే విత్తనం. ఇక వారికి ఏం సమాధానం చెప్పుకోవాలో ఇంకా వెయిట్ చేస్తున్నా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఎంత వెయిట్ చేసినా ఏం లాభం లేదు. ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే ఏం రెస్పాండ్ అవ్వట్లేదు.